అందరికీ శుభ సాయంత్రము. ఈరోజు మనం ఈ వీడియోలో మరికొంతమంది అభ్యుదయ కవుల గురించి తెలుసుకుందాము. వారిలో భాగంగా మొట్టమొదటగా మనము ఆవంచ సోమసుందర్ గురించి తెలుసుకుందాము. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఆవంచ సోమసుందర్ అనేటువంటి ఆయన ఎందుకనంటే అభ్యుదయ కవిత్వంలో మంచి కవిత్వం రాసినటువంటి వ్యక్తులలో ఒక గొప్పవాడుగా మనం చెప్పుకోవచ్చు. ఈయన మొదట భావకవి. తర్వాత అభ్యుదయ కవిగా మారాడు. నిర్వహించినటువంటి పత్రిక ఏమిటి అని అంటే నిర్వహించిన పత్రిక కళాకేలి. ఇంపార్టెంట్ బిట్. స్థాపించినటువంటి సంస్థ ఆవంచ సోమసుందరు స్థాపించినటువంటి సంస్థ ద లిటరరీ ట్రస్ట్. చాలా డెప్త్గా వెళ్ళిపోతున్నామండి సబ్జెక్ట్ అయితే. మనము అయిపోగొట్టగాలంటే ఎప్పుడో అయిపోకూడదును, ఎప్పుడో అయిపోకూడదును అసలు యాక్చువల్గా. కానీ డెప్త్ సబ్జెక్ట్ అనేటువంటిది అందరికి నేర్పాలనే ఉద్దేశంతో చెప్తా ఉన్నాను. ఇంతమంది అభ్యుదయ కవులు, అసలు యాక్చువల్గా భావ కవులు అభ్యుదయ కవుల గురించి ఎక్కడ ఎవరు చెప్పరు. నేను కవిత్వ ఉద్యమాలు, అన్ని రకాల కవిత్వ ఉద్యమాలు అయితే ఇక్కడ నేను చెప్పడం జరిగింది. అలా డెప్త్కి పోయి ఒక్కొక్క కవి గురించి చాలా డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా ఉన్నాను. ఓకే. స్థాపించినటువంటి సంస్థ ద లిటరరీ ట్రస్ట్. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఇతివృత్తంగా వజ్రాయుధం అనే కావ్యాన్ని రాశాడు. వజ్రాయుధం అనేటువంటి కావ్యాన్ని రాశాడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఇతివృత్తంగా వజ్రాయుధం అనేటువంటి కావ్యాన్ని రాశాడు. మరి ఇప్పుడు ఈ వజ్రాయుధం అనేటువంటి కావ్యాన్ని ఎప్పుడు రాశాడు అని అంటే, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడు ఎవరండి? తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడు ఎవరు? తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. అంటే ఇక్కడ ఈ దొడ్డి కొమరయ్యను దొరలు కాల్చి చంపినప్పుడు వజ్రాయుధం అనేటువంటి కావ్యాన్ని రాశాడు. తెలంగాణ సాయుధ పోరాటములో తొలి అమరుడైన దొడ్డి కొమరయ్యను దొరలు కాల్చి చంపినప్పుడు వజ్రాయుధం అనే కావ్యాన్ని వ్రాశాడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్యను దొరలు కాల్చి చెప్పినప్పుడు వజ్రాయుధం అనేటువంటి కావ్యాన్ని రాసినాడు. మరి ఇక్కడ దొడ్డి కొమరయ్యను కాల్చి చంపినటువంటి సందర్భంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భాగంగా ఒక పాట కూడా అప్పుడు రావడము జరిగింది. ఏంటి ఆ పాట అనంటే,
అమర జీవివి నీవు కొమరయ్యా, అందుక జోహారు కొమరయ్యా. న్యాయమన్నది లేని నైజాము రాజ్యాన విసునూరు దేశముకు ఈ పాటండి. అమర జీవివి నీవు కొమరయ్యా, అందుక జోహారు కొమరయ్యా. ఎంత గొప్ప కవి! దొడ్డి కొమరయ్యను కాల్చి చంపినప్పుడు వజ్రాయుధం అనేటువంటి కావ్యాన్ని రాశాడు. ఇంకా ఏమంటాడనంటే ఈయన ప్రసిద్ధమైనటువంటి కొటేషను, నేను రాస్తున్న క్షణాలే నేను రాస్తున్న క్షణాలే నేను బ్రతికున్న క్షణాలు. నేను రాస్తున్న క్షణాలే నేను బతికున్న క్షణాలు. నేను రాస్తున్న క్షణాలే నేను బతికున్న క్షణాలు అని అంటాడు. అంటే నేను కవిత్వం రాసినప్పుడే బతుకున్నట్టు లెక్క, నేను కవిత్వం రాయనప్పుడు చచ్చిపోయినట్టే లెక్క అని అంటాడు. ఎంత గొప్ప మాటలో చూడండి. అదే చదువుకునేటువంటి విద్యార్థులు కూడా అనుకోవాలి. నేను చదువుతున్నటువంటి క్షణాలే నేను బతుకున్న క్షణాలు. నేను చదువుతున్నటువంటి క్షణాలే నేను బతుకున్న క్షణాలు. బోధించేటువంటి వాడి టీచర్ కూడా నేను బోధిస్తున్న క్షణాలే నేను బతుకున్న క్షణాలు అని అనుకోవాలి. నేను రాస్తున్న క్షణాలే నేను బతుకున్న క్షణాలు అని అన్నది ఎవరు అనంటే వజ్రాయుధం అనేటువంటి కావ్యాన్ని రాసినటువంటి ఆవంచ సోమసుందర్. మరి ఆవంచ సోమసుందరు ఇంకా ఏమేమి రచనలు చేసినాడు అని అంటే, రచనలు ఒకటి వజ్రాయుధము, గోదావరి జలప్రలయము, వెన్నెల్లో కోనసీమ, మా ఊరు మారింది, జీవన లిపి, కలలు కన్నీళ్లు, ఆత్మకథ, మినుగురు పూలు, సోమరసం సుందరకాండ, మేఘరంజని, అనిల కిరీటము, ఇవి. ఇక్కడ మనం కొన్ని తేడాలు తెలుసుకోవాలి. వెన్నెల్లో కోనసీమ అని అన్నారు, మరి వెన్నెల్లో గోదావరి కూడా ఉంటుంది. వెన్నెల్లో గోదావరి ఎవరితో తెలుసా? వెన్నెల్లో కోనసీమనేమో ఆవంచ సోమసుందరు, వెన్నెల్లో గోదావరి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, వెలుగు వెన్నెల గోదావరి, పోరంకి దక్షిణమూర్తి. ఇది వెన్నెల మీద 3 రచనలు. జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. వెన్నెల మీద 3 రచనలు. ఒకటి, వెన్నెల అనేటువంటి పదం ఉన్నటువంటి రచనలు. వెన్నెల్లో కోనసీమ ఆవంచ సోమసుందర్, వెన్నెల్లో గోదావరి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, వెలుగు వెన్నెల గోదావరి పోరంకి దక్షిణమూర్తి. ఇవి వెన్నెల అనేటువంటి పదం ఉన్నటువంటి రచనలు. గమనించాలి.
తర్వాత ఊరు అనేటువంటి పేరుతోటి కూడా మనకు ఉన్నాయి. ఇక్కడ మా ఊరు మారిందని అన్నాడు. మరి ఇక్కడ మా ఊరు అనేటువంటి పేరుతోటి ఏకాశ్వాస ప్రబంధం రాసినాడు ఆచి వెంకటాచార్యులు. ఆచి వెంకటాచార్యులు మా ఊరు గంగుల సాయిరెడ్డి. మా ఊరు గంగుల సాయిరెడ్డిది కూడా ఉన్నది. మా ఊరు గంగుల సాయిరెడ్డి, మా ఊరు ఆచి వెంకటాచార్యులు. మా ఊరు మారిందేమో ఎవరిది అనంటే ఆవంచ సోమసుందర్. తర్వాత మేఘరంజని అని అన్నాడు. ఇక్కడ మేఘరంజని ఇక్కడ ఉంది చూడండి. మేఘరంజని మేఘమాల అనేటువంటి పేరుతో ఒక రచన వచ్చింది. ఓహో మేఘమాల ఎవరిదేనంటే మేఘమాల కృష్ణశాస్త్రి. మేఘరంజని అనేటువంటి రచన వచ్చింది. ఇంకొకటి మేఘరంజని అడవి బాపిరాజుది కూడా మేఘరంజని ఉన్నది. అంటే ఇక్కడ డిఫరెన్స్. వెలుగు వెన్నెల గోదావరి పోరంకి దక్షిణమూర్తి, వెన్నెల్లో గోదావరి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. అదేవిధంగా వెన్నెల్లో కోనసీమ ఆవంచ సోమసుందర్, మేఘరంజని ఆవంచ సోమసుందర్, మేఘమాల కృష్ణశాస్త్రి, మేఘరంజని అడవి బాపిరాజు, మా ఊరు ఆచి వెంకటాచార్యులు, మా ఊరు గంగుల సాయిరెడ్డి. ఇది కవిత్వం. అంటే ఇక్కడ కొన్ని పదాలతోటి తేడాలు ఉన్నటువంటి రచనలుగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత ఆవంచ సోమసుందర్ యొక్క ప్రసిద్ధ కవిత్వం. ఈ ప్రసిద్ధ కవిత్వం గురించి చూసినట్లయితే, ఒక వీరుడు మరణిస్తే వేల కొద్దీ ప్రభవిద్దురు, ఒక నెత్తుటి బొట్టులోనే ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు. ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభవిద్దురు, ఒక నెత్తుడి బొట్టులోనే ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు. ఒక నెత్తుడి బొట్టులోనే ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు అని అంటాడు ఆవంచ సోమసుందర్. ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభవిద్దురు, ఒక నెత్తుడి బొట్టులోనే ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు అనే కవిత్వం ఎవరిది అనంటే ఆవంచ సోమసుందర్. ఆవంచ సోమసుందర్. చూడండి, ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభవిద్దురు పుట్టుకొస్తారు. ఒక నెత్తుటి బొట్టులోనే ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు. నెక్స్ట్, జన్మమెత్తిన మానవునకు జీవితమే పరమధనం. అది ఒకమారే. అయితే అసలు ఎంత ఎక్సలెంట్ చూడండి. జన్మమెత్తిన మానవునకు జీవితమే పరమధనము, అయితే అది ఒకమారే అని అన్నది ఎవరు అనంటే ఆవంచ సోమసుందర్. జన్మమెత్తిన మానవునకు జీవితమే పరమధనం, అయితే అది ఒకమారే. చూడండి, జన్మమెత్తినటువంటి మానవునకు జీవితమే పరమధనం, అయితే అది ఒకమారే. ఒకటేసారి అది
నెక్స్ట్ తొలి తారక తేజం, తొలి తారక తేజం, యువ వీరుని తేజం, క్రాంతికల జాగృతి అయి, క్రాంతికల జాగృతి అయి, జాగృతి అయి లోకం ముంచెత్తి, అంటే భగత్ సింగ్ త్యాగం చేసుకున్నటువంటి సందర్భంలో రాసినటువంటి కవిత్వము తొలి తారక తేజము, యువవీరుని తేజము, క్రాంతికల జాగృతయి లోకం ముంచెత్తి అని భగత్ సింగ్ త్యాగం సందర్భంలో ఈ కవిత రాశాడు. భగత్ సింగ్ త్యాగం. ఓకే, తర్వాత ఉన్నటువంటి ఇంకొక అభ్యుదయ కవి రాచమల్లు రామచంద్రారెడ్డి. రాచమల్లు రామచంద్రారెడ్డి. ఈ రాచమల్లు రామచంద్రారెడ్డి నడిపినటువంటి పత్రిక, ఈయన నడిపిన పత్రిక సంవేదన. ఈయన కథానికలు అలసిన గుండెలు, వ్యాస సంపుటి సారస్వత వివేచన, విమర్శా గ్రంథం, అనువాద సమస్యలు. ఈ అనువాద సమస్యలు అనేటువంటి దానికే ఒక నిమిషం ఊరికే ఫోన్ వస్తుంది. రైట్, ఈ అనువాద సమస్యలు అనేటువంటి గ్రంథానికి 1988లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది 1988లో. ఓకే, తర్వాత ఇంకా చాలా మంది కవులు ఉన్నారు. వాళ్ళలో మనకు ప్రసిద్ధమైనటువంటి కవి ఎవరు అని అంటే కాళోజీ నారాయణరావు గురించి మనము తెలుసుకోవాలి. కాళోజీ నారాయణరావు అని అంటే మనకు ఒక అభ్యుదయ కవి. మరి ఈ కాళోజీ నారాయణరావు గురించి కూడా ప్రస్తుతము తెలుసుకుందాం. మనకు సిలబస్ లో భాగంగా కాళోజీ నారాయణరావు గురించి ఇవ్వడము జరిగింది. కాళోజీ నారాయణరావు. ఓకే, మరి కాళోజీ నారాయణరావు గురించి చూసినట్లయితే అభ్యుదయ భావాలు కలిగినటువంటి కవి, అభ్యుదయ భావాలు కలిగిన కవి, వరంగల్ జిల్లా మడికొండ వాస్తవ్యుడు. వరంగల్ జిల్లా మడికొండ వాస్తవ్యుడు. కర్ణాటక రాష్ట్రము బీజాపూర్ జిల్లా రట్టహల్లిలో జన్మించాడు. కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లా రట్టహల్లిలో జన్మించాడు. ఈయన యొక్క పూర్తి పేరు ఏం పేరు అని అంటే రఘువీర్
లక్ష్మీకాంత్ నారాయణ్ శ్రీనివాసరావు రామరాజా కాళోజీ నారాయణరావు రఘువీర్ లక్ష్మీకాంత్ నారాయణ్ శ్రీనివాసరావు రామరాజా కాళోజీ నారాయణరావు ఈయన యొక్క పూర్తి పేరు. ఇతని యొక్క సోదరుడు ఉంటాడు. ఇతని యొక్క సోదరుని పేరు ఏం పేరు అని అంటే కాళోజీ రామేశ్వరరావు. ఈయననేమో కాళోజీ నారాయణరావు, ఈయననేమో కాళోజీ రామేశ్వరరావు. ఇతన్ని ఏమని పిలుస్తారు అని అంటే ఇతన్ని పెద్ద కాళోజీ అని పిలుస్తారు. ఈయననేమో చిన్న కాళోజీ నారాయణరావు ఏమో చిన్న కాళోజీ, ఇతన్నేమో పెద్ద కాళోజీ అని పిలుస్తారు. మరి ఈయన ఏ భాషకు సంబంధించినటువంటి కవి అని అంటే కాళోజీ రామేశ్వరరావు ఈయన ఉర్దూ కవి. ఉర్దూలో ఎక్కువగా రచనలు చేయడం జరిగింది. ఓకే, అదేవిధంగా మరి ఇక్కడ కాళోజీ యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే కాళోజీ యొక్క రచనలు ఒకటి నాగొడవ, రెండు అనాకతలు, పార్థివ వ్యయము, బాపు 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 తుది విజయము మనదే, జీవన గీతి, కాళోజీ కథలు. నాగొడవ, అనాకతలు, పార్థివ వ్యయము, బాపు బాపు బాపు, తుది విజయము మనదే, జీవన గీతి, కాళోజీ కథలు. ఇవి కాళోజీ యొక్క రచనలు. తర్వాత మరి ఇందులో నాగొడవ గురించి చూద్దాం. ఇది నాగొడవ అనేది కవితా సంపుటి. నాగొడవ మొత్తం ఇది 7 సంపుటాలు. ఈ 7 సంపుటాలుగా ప్రచురించాడు. ఇది కవితల సంపుటి. ఇది కవితల సంపుటి. దీనిని 7 సంపుటాలుగా ప్రచురించాడు. వాల్యూమ్స్. ప్రచురించిన సంస్థ దేశోద్ధారక గ్రంథమాల. రైట్. మరి ఇక్కడ ఈ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించాడు అని చూసినట్లయితే దీనిని మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తు
వార్షికోత్సవంలో మహాకవి శ్రీశ్రీ ఆవిష్కరించాడు. దీన్ని మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తు వార్షికోత్సవంలో మహాకవి శ్రీశ్రీ ఆవిష్కరించడం జరిగింది. కాళోజీ అర్థమైనటువంటి ప్రజాకవి. ఇంకా చూసినట్లయితే ఈయన యొక్క రచనలు విశేషాంశాలకు సంబంధించి చూసినట్లయితే రచనలు విశేషాంశాలు వినాలి, జాగ్రత్తగా వినాలి. ఖలీల్ జిబ్రాన్ అనేటువంటి ఆయన, ఖలీల్ జిబ్రాన్ ఉర్దూలో రాసిన ఖలీల్ జిబ్రాను ఉర్దూలో రాసిన దఫ్రా ఫెట్ను జీవన గీతి అనే పేరుతో తెలుగులోకి అనువదించాడు. ఖలీల్ జిబ్రాన్ ఉర్దూలో రాసినటువంటి దఫ్రా ఫెట్ను జీవన గీతి అనేటువంటి పేరుతోటి తెలుగులోకి అనువదించాడు. ఇంకా ఏమంటాడు అంటే కాళోజీ ముందుగా ఓటర్లు మేలుకోవాలని హెచ్చరించి ఓటుపాట అనే పాటను రాశాడు. ఓటుపాట అనే పాటను ఓటు మీద వంగపండు ప్రసాదరావు కూడా రాసిండు. వస్తున్నాడే ఓట్లా చిన్నోడు, ఓడ మీద రాసిండు. ఓడా నువ్వు వెళ్ళిపోకే మా గుండెలన్నీ పిండి చేసి, ఓడా నువ్వు వెళ్ళిపోకే. ఓడ మీద ఓటు మీద ఎవరు? వంగపండు పిల్లడు. ఏం పిల్లడో వెళ్దాం వస్తావా, అది పిల్లడ మీద. అదే అంటే ఆయన వంగపండు ప్రసాదరావు. ఈయన ఏం చేసిండు? కాళోజీ నారాయణరావు గారు ఓటర్లు మేలుకోవాలని ఓటుపాట అనేటువంటిది రాయడము జరిగింది. ఇంకా చూసినట్లయితే కాళోజీ ఎక్కడ ఉన్నా ఏమి చేసినా ఆయన ప్రజల మనిషి. ప్రజల గొడవే కాళోజీ గొడవ. ప్రజల గొడవే కాళోజీ గొడవ అని అన్నది ఎవరు అనంటే దేవులపల్లి రామానుజరావు. దేవులపల్లి రామానుజరావు. కాళోజీ ఎక్కడ ఉన్నా ఏమి చేసినా ఆయన ప్రజల మనిషి. ప్రజల గొడవే కాళోజీ గొడవ అని అన్నది ఎవరు అనంటే దేవులపల్లి రామానుజరావు. అదేవిధంగా తెలుగు సాహిత్య చరిత్రలో పద్మవిభూషణ్ పురస్కారము పొందిన ఏకైక తెలుగు కవి
పద్మ విభూషణ్ ఒక్కనికే వచ్చింది, ఎవరికి రాలేదు తెలుగులో. ఎప్పుడు వచ్చిందనంటే 1992లో వచ్చింది. పద్మభూషణ్ అనేటువంటి వాళ్ళు చాలా మందికి వచ్చినాయి, కానీ పద్మ విభూషణ్ వచ్చింది ఒకరికే. అప్పుడు 1992లో భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు అనంటే పివి నరసింహారావు. ఈ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కాళోజీ నారాయణరావుకు పద్మవిభూషణ్ పురస్కారం ఇప్పించడము జరిగింది. ఎందుకంటే పివి నరసింహారావు గారు, కాళోజీ నారాయణరావు గారు ఇద్దరు మంచి స్నేహితులు. మరి అదే విధంగా ఈయన యొక్క జయంతి, ఈయన జయంతి సెప్టెంబర్ 9ని పురస్కరించుకొని, సెప్టెంబర్ 9ని పురస్కరించుకొని తెలంగాణ మాండలిక భాషా దినోత్సవం, తెలంగాణ మాండలిక భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈయన జయంతి సెప్టెంబర్ 9ని పురస్కరించుకొని తెలంగాణ మాండలిక భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇది కాళోజీ నారాయణరావు గురించి. మరి కాళోజీ ప్రసిద్ధమైనటువంటి కవిత్వం, కాళోజీ ప్రసిద్ధ కవిత్వం కాళోజీ ప్రసిద్ధమైనటువంటి కవిత్వం గురించి చూసినట్లయితే ఏమంటాడు అనంటే, మందలబడి మురుస్తుంది గొర్రె, మందలబడి మురుస్తుంది గొర్రె, మందలబడి మురుస్తుంది గొర్రె, తెగ బలుస్తాంది, తెగ బలుస్తాంది గొర్రె, మందలబడి మురుస్తుంది గొర్రె, తెగ బలుస్తుంది గొర్రె అని గొర్రెదాటు ప్రజాస్వామ్యాన్ని, అంటే గొర్రెదాటేసినట్టు ప్రజాస్వామ్యాన్ని దాటవేస్తున్నది ప్రభుత్వం అనే ఉద్దేశంతో ఈ కవిత రాసిండు. మందలబడి మురుస్తుంది గొర్రె, తెగ బలుస్తాంది గొర్రె. వరంగల్ లాంగ్వేజ్. బలుస్తుంది గొర్రె అంటే నల్లగొండ ఇటువైపు పడతారు, బలుస్తాంది అని అంటాడు వరంగల్. తెగ బలుస్తాంది అని నిర్వచించాడు, నిరూపించాడు. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే, అక్షర రూపము దాల్చిన సిరాచుక్క, అక్షర రూపము దాల్చిన ఒకే ఒక సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక. అక్షర రూపము దాల్చినటువంటి ఒకే ఒక సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే, పుట్టుక నీది, పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది ఎప్పుడు చెప్పినాడు అనంటే, లోకునాయక్ జయప్రకాష్ నారాయణ, లోకనాయక్ జయప్రకాష్ నారాయణ మరణించినప్పుడు. పుట్టుకనేది, చావునేది, బతుకంతా దేశానిది. అన్యాయాన్ని ఎదిరిస్తే, అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయాన్ని ఎదిరిస్తే
అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి. అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అని అన్నది కూడా ఎవరు అనంటే కాళోజీ నారాయణరావు. ఇంకా ఏమంటాడు అనంటే భాష రెండు తీర్ల ఉంటుంది. భాష రెండు తీర్ల ఉంటుంది. ఒకటి బడి పలుకుల భాష, ఒకటి బడి పలుకుల భాష, ఒకటి బడి పలుకుల భాష, రెండు పలుకుబడుల భాష. రెండు పలుకుబడుల భాష. ఈయన ఏం కావాలంటాడు అనంటే ఈయన పలుకుబడుల భాష కావాలంటాడు. ఏదైతే మాట్లాడుతున్నామో అదే కావాలి. ఈయన పలుకుబడుల భాష కావాలంటాడు. భాష రెండు తీర్ల ఉంటది. ఒకటి బడి పలుకుల భాష, రెండు పలుకుబడుల భాష. ఈయన కావాలన్నది ఏ భాష అనంటే పలుకుబడుల భాష కావాలంటాడు. ఇంకా ఏమంటాడనంటే అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు, అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు, అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు, ఏ పార్టీ వాడో చూడు, ఏ పార్టీ వాడో చూడు, ఎన్నుకుంటే వెలగబెట్టడము కాదు, ఎన్నుకుంటే వెలగబెట్టడము కాదు, ఎన్నుకుంటే వెలగబెట్టడం కాదు, ఇందాక ఏం చేశాడో చూడు, ఇందాక ఏం చేశాడో చూడు. పెట్టుకునే టోపీ కాదు, పెట్టుకునే టోపీ కాదు, పెట్టిన టోపీ చూడు. ఇదే ఓటు పాట. అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు, ఏ పార్టీ వాడో చూడు, ఎన్నుకుంటే వెలగబెట్టడము కాదు, ఇందాక ఏం చేశాడో చూడు, పెట్టుకునే టోపీ కాదు, పెట్టిన టోపీ చూడు. ఇది ఎవరు చెప్పారు అనంటే కాళోజీ నారాయణరావు గారు చెప్పాడు. ఏ భాష నీది ఏమి వేషమురా, ఏ భాష నీది ఏమి వేషమురా, ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషము ఎవరి కోసమురా, ఈ భాష ఈ వేషము ఎవరి కోసమురా, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదనుచు, సకిలించు ఆంధ్రుడా సావవెందుకురా, సకిలించు ఆంధ్రుడా సావవెందుకురా. ఏ భాష నీది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషము ఎవరి కోసమురా, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదనుచు, సకిలించు ఆంధ్రుడా సావవెందుకురా అంటాడు. ఇంకా ఉదయం కానే కాదనుకోవడము నిరాశ, ఉదయము కానే కాదనుకోవడము, ఉదయము కానే కాదనుకోవడము నిరాశ, ఉదయము అట్లానే ఉంటుందనుకోవడము, ఉదయము అట్లానే ఉండాలనుకోవడము, ఉండాలనుకోవడము దురాశ. ఉదయం కానే కాదనుకోవడము నిరాశ, ఉదయం అట్లానే ఉండాలనుకోవడము దురాశ. ఇది కాళోజీ నారాయణరావు గారి యొక్క కవిత్వమే.
తర్వాత చూసినట్లయితే అన్నపు రాసులు ఒక చోట, అన్నపు రాసులు ఒక చోట, ఆకలి మంటలు ఒక చోట. అన్నపు రాసులు ఒక చోట, ఆకలి మంటలు ఒక చోట, అంశ తూలికలు ఒక చోట, అంశ తూలికలు ఒక చోట, అలిసిన దేహాలు ఒక చోట, అలిసిన దేహాలు ఒక చోట, సంపదలన్నీ ఒక చోట, సంపదలన్నీ ఒక చోట, గంపెడు బలగంబు, గంపెడు బలగంబు ఒక చోట. అన్నపు రాసులు ఒక చోట, ఆకలి మంటలు ఒక చోట, అంశ తూలికలు ఒక చోట, అలిసిన దేహాలు ఒక చోట, సంపదలన్నీ ఒక చోట, గంపెడు బలగంబు ఒక చోట. ఇది కాళోజీ నారాయణరావు గారి యొక్క కవిత్వం. ఇంకా ఏమంటాడు అనంటే, నేను ప్రస్తుతాన్ని, నేను ప్రస్తుతాన్ని, గతానికి శిఖరాన్ని. ఏం చెప్తున్నాడు? సూపర్ కవిత్వం. గతానికి శిఖరాన్ని. నేను వర్తమానాన్ని, నేను వర్తమానాన్ని, భావికి ఆధారాన్ని. నేను కవనాన్ని, నేను ప్రస్తుతాన్ని, నేను అక్షరాన్ని, నేను సాగేదాన్ని. నేను ప్రస్తుతాన్ని, గతానికి శిఖరాన్ని, నేను వర్తమానాన్ని, భావికి ఆధారాన్ని, నేను కవనాన్ని, నేను ప్రస్తుతాన్ని, నేను అక్షరాన్ని, నేను సాగరాన్ని అని అంటాడు, సాగేదాన్ని. ఇంకా ఏమంటాడు అనంటే, బతుకమ్మ పండుగ సందర్భంగా 1966లో 1000 స్తంభాల గుడి దగ్గర బతుకమ్మ పండుగ జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక పాట రాసిండు. గుమ్మడి పూలు పూయగ బతుకు, గుమ్మడి పూలు పూయగ బతుకు, గుమ్మడి పూలు పూయగ బతుకు, గునుగుతు రాయి కులకగ బతుకు, గునుగుతు రాయి కులకగ బతుకు, తంగెడు పసిడి చిందగ బతుకు, తంగెడు పసిడి చిందగ బతుకు, కట్ల నీలిమలు, కట్ల నీలిమలు చిమ్మగ బతుకు, కట్ల నీలిమలు చిమ్మగ బతుకు, బతుకమ్మ బతుకు. గుమ్మడి పూలు పూయగ బతుకు, గునుగుతు రాయి కులుకగ బతుకు, తంగెడు పసిడి చిందగ బతుకు, అట్ల నీలిమలు చిమ్మగ బతుకు, బతుకమ్మ బతుకు. ఇదొకటి. ఇంకేమంటాడనంటే, తెలుగు బిడ్డయ ఇరోరి, తెలుగు బిడ్డయ ఇరోరి, తెలుగు మాట్లాడుటకు, తెలుగు మాట్లాడుటకు సంకోచపడియదవు, సంకోచపడయదవు, సంగతేమిటిరా, సంగతేమిటిరా. తెలుగు బిడ్డయ ఇరోరి, తెలుగు మాట్లాడుటకు సంకోచపడియదవు, సంగతేమిటిరా. ఇదొకటి.
నెక్స్ట్ కాలంబు రాగానే కాటేసి తీరాలి, కాలంబు రాగానే కాటేసి తీరాలి. ఇది బైరాన్పల్లి సంఘటన నేపథ్యంలో, బైరాన్పల్లి సంఘటన యొక్క నేపథ్యంలో ఈ కవిత్వాన్ని రాయడము జరిగింది. మరి ఈ కాళోజీ యొక్క నాగొడవను విశాల జగత్తులోని ప్రజలందరి గొడవ అని పేర్కొన్నది ఎవరు అనంటే శ్రీశ్రీ. ఇక్కడ రాస్తున్నాను, కాళోజీ నాగొడవను విశాల జగత్తులోని ప్రజలందరి గొడవ అని అన్నది ఎవరు అనంటే శ్రీశ్రీ. కాళోజీ యొక్క గొడవను ప్రజలందరి యొక్క గొడవ అని అన్నది ఎవరు అనంటే శ్రీశ్రీ. ఓకే, ఇది ఇది ఎవరి గురించి అనంటే కాళోజీ నారాయణరావు గురించి. రైట్. తర్వాత ఇంకా కొంతమంది అభ్యుదయ కవులు ఉన్నారు. వాళ్ళలో ప్రసిద్ధమైనటువంటి వ్యక్తి రెంటాల గోపాలకృష్ణ. రెంటాల గోపాలకృష్ణ. రైట్. ఈయన ప్రముఖ భావకవి అయినటువంటి నాయిని సుబ్బారావు గారి యొక్క శిష్యుడు. ప్రముఖ భావకవి నాయిని సుబ్బారావు గారి యొక్క శిష్యుడు. నాయిని సుబ్బారావు శిష్యుడు. ప్రముఖ భావకవి నాయిని సుబ్బారావు గారి యొక్క శిష్యుడు. ఈయన అభ్యుదయ కవితా సంకలనము, అదే మొట్టమొదటి అభ్యుదయ కవితా సంకలనము నయాగర రూపొందించడములో క్రియాశీలకమైన పాత్ర పోషించాడు. క్రియాశీలకమైన పాత్ర అభ్యుదయ కవితా సంకలనము నయాగర రూపొందించడంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించాడు రెంటాల గోపాలకృష్ణ. 16 ఏళ్ల వయస్సులో రాజశ్రీ అనే నవలను రాశాడు. 16 ఏళ్ల వయస్సులో రాజశ్రీ అనే నవలను రాశాడు. మరి రెంటాల గోపాలకృష్ణ యొక్క రచనలు ఏమిటి అని అంటే, ఒకటి సర్పయాగం, 2 సంఘర్షణ, 1 సర్పయాగము, 2 సంఘర్షణ రెంటాల గోపాలకృష్ణ యొక్క రచనలు. అదేవిధంగా ప్రసిద్ధమైనటువంటి గేయాలు, రెంటాల గోపాలకృష్ణ యొక్క ప్రసిద్ధ గేయాలు. సంభవామి యుగే యుగే, సంభవామి యుగే యుగే, పల్లకి బోయిలు, నగరంలో రాత్రి. ఇది 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 బిట్టు. నగరంలో వాన కుందుర్తి ఆంజనేయులు అయితే, నగరంలో రాత్రి రెంటాల గోపాలకృష్ణ. ఇది మీకు చాలా వరకు తెలుసు.
నగరంలో వాన అనేటువంటి రచన మీకు అందరికీ తెలుసు, కుందుర్తి ఆంజనేయులు. అయితే నగరంలో రాత్రి అనేటువంటి రచన ఎవరిదో తెలుసా? అది రెంటాల గోపాలకృష్ణ. నగరంలో రాత్రి. ఓకే. సంభవామి యుగే యుగే, పల్లకి బోయిలు, నగరంలో రాత్రి, శివధనువు. శివధనువు శివధనువు రెంటాల గోపాలకృష్ణ యొక్క రచనలు. మరి ఇవి కాకుండా మరి ప్రసిద్ధమైనటువంటి కవిత్వం ఏమిటి అని చూసినట్లయితే, రెంటాల గోపాలకృష్ణ యొక్క ప్రసిద్ధమైనటువంటి కవిత్వము అవతరిస్తాను నేను, అవతరిస్తాను నేను, అవతరిస్తాను నేను, ఆకలి ప్రాణుల నోట, అవతరిస్తాను నేను, అవతరిస్తాను నేను, అన్యాయము ఉన్న చోట, నేటి దౌర్జన్యాలపై భాషణ పర్జన్యమై గర్జిస్తాను. అంటే అర్జుని శంఖం అన్నమాట. భాషణ పర్జన్యమై గర్జిస్తాను. పర్జన్యము అని అంటే అర్జునుని శంఖం, పర్జన్యం. రైట్. అవతరిస్తాను నేను ఆకలి ప్రాణుల నోట, అవతరిస్తాను నేను అన్యాయం ఉన్న చోట, నేటి దౌర్జన్యాలపై భాషణ పర్జన్యమై గర్జిస్తాను అని అంటాడు. ఎవరు అనంటే రెంటాల గోపాలకృష్ణ. రాళ్ళనై మోయొచ్చు, రథమైన లాగొచ్చు, రాళ్ళనై మోయవచ్చు, రాళ్ళనై మోయొచ్చు, రథమైనా లాగొచ్చు, రథమైన లాగొచ్చు. గుండెలేని మనిషి, గుండెలేని మనిషి, గుండెలేని మనిషి కూర్చున్న పల్లకి, కూర్చున్న పల్లకి రంపాలతో కోసినట్టుగా, రంపాలతో కోసినట్టుగా, రంపాలతో కోసినట్టుగా ఉంటుంది. ఇది పల్లకి బోయిలు అనేటువంటి కవిత. రాళ్ళనై మోయొచ్చు, రథమైన లాగొచ్చు, గుండెలేని మనిషి కూర్చున్న పల్లకి రంపాలతో కోసినట్టుగా ఉంటుంది. పల్లకి బోయిలు. ఇది రెంటాల గోపాలకృష్ణ యొక్క కవిత్వం. తర్వాత ఉన్నటువంటి మనకు ఇంకొక అభ్యుదయ కవి పురిపండ అప్పల స్వామి. పురిపండ అప్పల స్వామి, పురిపండ అప్పల స్వామి. వ్యవహారిక భాషోద్యమ పితామహుడు, గిడుగు రామమూర్తి శిష్యుడు. గిడుగు రామమూర్తి శిష్యుడు.
వ్యవహారిక భాషోద్యమ పితామహుడైనటువంటి గిడుగు రామమూర్తి యొక్క శిష్యుడు. జననము 13-11-1904. గిడుగు రామమూర్తి శిష్యుడు. జననము 13-11-1904. మరి ఇక్కడ శ్రీశ్రీని ఆదర్శంగా తీసుకొని శ్రీశ్రీని ఆదర్శంగా తీసుకొని మహాప్రస్థానం లాగా చేసిన రచన ఏమిటి అనంటే పులిపంజా. అంటే శ్రీశ్రీ మహాప్రస్థానం ఏ విధంగా రాసిండో పులిపంజ కూడా రాసిండు. ఈ పులిపంజాలో కవితల సంఖ్య మహాప్రస్థానంలో 40 ఉన్నాయి కదా, ఇందులో కూడా 40. అంటే 41 ఉంటుంది మహాప్రస్థానంలో. అది పొంపెల్ల జనార్దన్ రావుకు అంకితం ఇచ్చినటువంటి కవితతో కలిపి 41. ఇందులో అంకితం ఇవ్వలేదు కాబట్టి 40 కవితలు మాత్రమే ఉన్నాయి. మహాప్రస్థానంలో ఎన్నైతే కవితలు ఉన్నాయో ఇందులో కూడా 40 కవితలు పెట్టుకున్నాడు. మరి పులిపండ అప్పలస్వామి యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే, ఒకటి పులిపంజ, అనిల పతాకం, భారతదేశం మా దేశం, భారతదేశం మా దేశం, పద్మనాభం, సంధ్యావందనం, ప్రేత భూమి, స్వర్గానికి నరకానికి, సుడిగాలి సుధీర్ అనేరు, దైవం, పంచమ విలాపం, దేవి భాగవతం. ఈ దేవి భాగవతం అనేటువంటిది అనువాదం. పులిపంజ, అనిల పతాకం, భారతదేశం మా దేశం, పద్మనాభం, సంధ్యావందనము, ప్రేతభూమి, స్వర్గానికి నరకానికి, సుడిగాలి, దైవము, పంచమ విలాసము, దేవి భాగవతము అనువాదం. ఇవి రచనలు. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి అంధవిశ్వాసాలను నిరసిస్తూ చేసినటువంటి రచన ఏంటంటే దైవం. అంధవిశ్వాసాలను భారతదేశంలో ఉన్న అంధవిశ్వాసాలను, అంటే మూఢనమ్మకాలను నిరసిస్తూ చేసిన రచన ఏమిటి అనంటే దైవం. అదేవిధంగా చైనా దురాక్రమణలను ఖండిస్తూ చేసిన రచన భారతదేశం మా దేశం, నెక్స్ట్, ఈ దేశంలో ఉన్న
ప్రాచీన వీరుల గాథలను వివరిస్తూ చేసిన రచన పద్మనాభం. ఈ దేశంలో ఉన్న ప్రాచీన వీరుల గాథలను వివరిస్తూ చేసిన రచన పద్మనాభం. అదేవిధంగా జాతీయ జెండా గురించి చేసినటువంటి రచన, జాతీయ జెండా గురించి చేసిన రచన అనిల పతాకం. జాతీయ జెండా గురించి చేసినటువంటి రచన అనిల పతాకం. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాచీన వీరుల గాథలను వివరిస్తూ చేసినటువంటి రచన పద్మనాభం. మరి ఇక్కడ ఈయన యొక్క పురిపండ అప్పలస్వామి యొక్క ప్రసిద్ధమైనటువంటి కవిత్వం చూసినట్లయితే గుడిలోని దైవమా ఆలింపవోయి, గుడిలోని దైవమా పైకి రావోయి అంటూ హరిజనుల పక్షాన నిలిచాడు. గుడిలోని దైవమా ఆలకింపబోయి గుడిలోని దైవమా పైకి రాబోయి అంటూ చెప్తాడు. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే తొలినాటి సంద్రాలు తుహినగిరి శిఖరాలు తొలినాటి సంద్రాలు తుహినగిరి శిఖరాలు ఇంకిపోతున్నాయిలే కుంగిపోతున్నాయిలే తొలినాటి సంద్రాలు తిహినగిరి శిఖరాలు ఇంకిపోతున్నాయిలే కుంగిపోతున్నాయిలే. ఇది ఏ కవిత అనంటే సుడిగాలి అనేటువంటి కవిత. ఇంకా ఏమంటాడు అనంటే నా గేయము కుబుసము వదిలిన సర్పం, వదిలిన సర్పము, నా గీతము పులిపంజా. నా గేయము కుబుసం వదిలిన సర్పము, నా గీతము పులిపంజా అని అంటాడు. ఎవరు అనంటే పురిపండ అప్పలస్వామి. ఓకేనా? ఇది పురిపండ అప్పలస్వామి గురించి. బెల్లంకొండ రామదాస్ గురించి తెలుసుకున్నారు, వేల్చేరు సుబ్రహ్మణ్యం గురించి తెలుసుకున్నారు, కుందుర్తి ఆంజనేయుల గురించి తెలుసుకున్నారు. నగరంలో వాన ఎవరిది? కుందుర్తి ఆంజనేయులు. నగరంలో రాత్రి ఎవరిది? రెంటాల గోపాలకృష్ణ. తర్వాత ఉన్నటువంటి ఇంకొక కవి అనిశెట్టి సుబ్బారావు.
రైట్. ఈ అనిశెట్టి సుబ్బారావు యొక్క రచనలు అగ్నివీణ, రుద్రవీణ దాశరథి అయితే అగ్నిధార దాశరథి, అగ్నిధార రుద్రవీణ దాశరథి అయితే అగ్నివీణ ఎవరిదేనంటే అనిశెట్టి సుబ్బారావు. అగ్నిధార రుద్రవీణ రచనలు దాశరథి కృష్ణమాచార్యులు అయితే అగ్నివీణ అనేటువంటి రచన ఎవరిది అనంటే అది అనిశెట్టి సుబ్బారావుది. అగ్నిధార దాశరథి, అగ్నివీణ అనిశెట్టి సుబ్బారావు. రుద్రవీణ దాశరథి, అగ్నివీణ అనిశెట్టి సుబ్బారావు. అగ్నివీణ బిచ్చగాళ్ళ పదాలు, బిచ్చగాళ్ళ పదాలు. ఎవరి పిల్లలోయి మీరు, ఎవరి పిల్లలోయి మీరు, ఇవి అనిశెట్టి సుబ్బారావు యొక్క రచనలు. మరి ప్రసిద్ధమైనటువంటి రచనలు ఇవి. ఈయన కవిత్వం గురించి చూసినట్లయితే ఏమంటాడు అనంటే 4 కోట్ల ప్రజా విప్లవ కంఠము నాది అని అంటాడు. 4 కోట్ల ప్రజా విప్లవ కంఠము నాది అని అంటాడు. 40 కోట్ల ప్రజా విప్లవ కంఠము నాది అని అంటాడు. అంటే ఒకటేమో ఆంధ్రప్రదేశ్, ఇంకోటేమో భారతదేశం. 4 కోట్లేమో ఆంధ్రప్రదేశ్, 40 కోట్లేమో భారతదేశం. అప్పుడు ఉందేమో అంత. 4 కోట్ల ప్రజా విప్లవ కంఠము నాది, 40 కోట్ల ప్రజా విప్లవ కంఠము నాది అని అంటాడు అనిశెట్టి సుబ్బారావు. ఇంకా ఏమంటాడు అనంటే భయం 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 బ్రతుకు భయం, భయం 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 బ్రతుకు భయము. భయము బతుకు భయము భయము, భయము బతుకు భయము భయం. ఇది ఒక కవిత. బ్రిడ్జి కింద స్టేషనులో, బ్రిడ్జి కింద స్టేషనులో ధూళి కింద ఎటు చూసినా కనిపించే అనాథలను చూసి, ఎటు చూసినా కనిపించే అనాథలను చూసి ఈ లోకపు శాసనాలు, ఈ లోకపు శాసనాలు ఎంగిలి ఆకులు ఇస్తాయి, ఎంగిలి ఆకులు ఇస్తాయి, ఇనుప కమ్మలిస్తాయి. ఈ కవిత ఎవరి పిల్లలోయి మీరు, ఎవరి పిల్లలోయి. బ్రిడ్జి కింద స్టేషన్లో ధూళి కింద ఎటు చూసినా కనిపించే అనాథలను చూసి ఈ లోకపు శాసనాలు ఎంగిలి ఆకులు ఇస్తాయి, ఇనుప కమ్మలిస్తాయి. ఎవరి పిల్లలోయి మీరు అనేటువంటి దాంట్లో చెప్పడం జరిగింది. తర్వాత ఉన్నటువంటి ఇంకొక కవి, ఇంకొక అభ్యుదయ కవి సామినేని ముద్దుకృష్ణ. సామినేని ముద్దుకృష్ణ, సామినేని ముద్దుకృష్ణ. ఈయన జ్వాలాపత్రిక సంపాదకుడు, జ్వాలాపత్రిక సంపాదకుడు. వ్యవహారిక భాషలో రచనలు చేసిన కవి,
వ్యంగ్య ధోరణిలో రచనలు చేసిన కవి, వ్యంగ్య ధోరణిలో రచనలు చేసిన కవి శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని ఈయన తన జ్వాల అనే పత్రికలో మొదటిసారిగా ప్రచురించాడు. ఈయన యొక్క రచనలు ఒక రేయి, ఇంకోటి శాంతి. ఒక రేయి శాంతి. ఓకే, ఇది సామినేని ముద్దుకృష్ణ గురించి. ఇంకా తాపి ధర్మారావు, ఆలూరి బైరాగి, పిలక గణపతి శాస్త్రి, తెన్నేటి సూరి, విద్వాన్ విశ్వము, గంగినేని వెంకటేశ్వరరావు, కెవి రమణారెడ్డి, అబ్బూరి వరదరాజేశ్వరరావు, గుంటూరు శేషేంద్ర శర్మ, వీళ్ళు ఉన్నారండి. ఇంకా అభ్యుదయ కవులు. వీళ్ళైతే మనకు అభ్యుదయ కవిత్వం అయిపోతుంది. రేపైతే మనకు అభ్యుదయ కవిత్వం అయిపోతుంది. రేపు మనకు మార్నింగ్ ఉంటది క్లాసు, ఎందుకంటే రేపు ఆదివారం కాబట్టి. ఓకేనా?